మెల్లని స్వరం ఉంటుంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చదివితే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఏమంటున్నాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. చూడండి, మనం వ్యక్తిగతముగా దేవునికి మొరపెట్టినప్పుడు మన జీవితంలో ఆయన ఉత్తరం ఇస్తాడు. చాలా మన జీవితంలో బాధ, దుఃఖము, వేదన, కన్నీరు, చాలా పరిస్థితుల్లో మన హృదయం అంతా కూడా కలవరముతో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికైనా మనుషుల దగ్గరికి వెళ్ళి నిజముగా నువ్వు మాట్లాడి చూడు, వారు ఏమంటారంటే, అంత బాధపడవలసిన అవసరం లేదు, నీ విషయంలో నువ్వు అంతగా చింతపడవలసిన అవసరము లేదు అని చాలామంది అంటారండి. ఈ రోజుల్లో చాలామంది అంటారు. ఎందుకు అంటే ఈ రోజుల్లో ధనము ఎక్కువైపోయింది, చాలా సోషల్ మీడియా ఎక్కువైపోయింది, మనుషులతో సావాసము తక్కువైపోయింది, మనుషులతో ప్రేమతత్వము చల్లారిపోయింది. కనుక మనం చెప్పేది వారికి అర్థము కాదు కదా. ఏదైనా అర్థము కావాలంటే రాతపూర్వకముగా కొన్ని రోజులు అర్థమయ్యేది, ఇప్పుడు రాతపూర్వకంగా కూడా అర్థం కావట్లేదు. అందుకని ఒక స్టోరీ తీసి పెట్టి ఇది కల్పిత మాత్రమే, కథ మాత్రమే, ఇది నిజము కాదు అని కొన్ని పెడతారు. అంటే అర్థం అవ్వాలంటే ఎట్లయిపోయింది మైండ్ అంటే, మనుషులు మాట్లాడితే, మనుషులు చెప్తే వినే ఒక స్థితిలో లేకుండా పోయింది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నాకు మొరపెట్టు. చూడండి, ఒకసారి ఆలోచించండి. దేవునికి మొరపెట్టేంత జ్ఞానాభిషేకం మనకున్నదా? దేవునికి మొరపెట్టేని తలాంతులు మనకున్నాయా? దేవునికి మొరపెట్టేంత వినయ భయభక్తులు మనకున్నాయా? అంత తగ్గింపు స్వభావం మనకున్నదా? ఆయనకు సాగిలపడి ఆయన పాద సన్నిధిలో మొరపెట్టే అంత ఉన్నదండి. ఏ కోణములో చూసుకున్నా కూడా మనము దేవునికి మొరపెట్టే అంతగా ఉన్నదా? అయితే ఆయన ఏమంటున్నాడంటే, నీవు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. నువ్వు ఒక సీఎం దగ్గరికి పో, ఒక పిఎం దగ్గరికి పో, ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి పో, లేకుంటే ఇంకా మంచి మంచి పదవుల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏదైనా మొరపెడితే ఓకే నేను ఉత్తరం ఇస్తాను వెంటనే అంటాడా? నీకు చాలా సన్నిహితుడైనా కూడా ఆలోచిస్తాం, చూద్దాం, నువ్వు చెప్పిన విషయంలో నేను తెలుసుకున్న తర్వాత, దీని గురించి కొంచెం ఆలోచించిన తర్వాత, నాకంటే పై అధికారులతో నేను విచారణ చేసిన తర్వాత నీకు నేను సమాచారాన్ని పంపిస్తాను అంటాడు. ఏమంటాడు? నీకు నేను సమాచారాన్ని పంపిస్తాను అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు మొర్రపెట్టు, నేను ఉత్తరం ఇస్తాను. ఎంత సింపుల్గా చెప్తున్నాడు కదా. అంటే ఆయనలో ఎంత ప్రేమతత్వం ఉన్నది, ఆయన ఎంతగా తగ్గించుకొని నువ్వు బాగుపడాలి, నీ జీవితం బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ వ్యవస్థ బాగుండాలి, నువ్వు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడా లేదా? కోరుకుంటున్నాడు. కానీ మనం మొరపెట్టాలి. మనం మొరపెట్టినప్పుడు చాలా పరిస్థితులు మనల్ని కలవర పెడతాయి, బాధ పెడతాయి కదా. అదే అధ్యాయంలో మొరపెట్టినప్పుడు చూద్దాం, ఒకసారి 10వ వచనాన్ని చూద్దాం. అదే అధ్యాయములో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. ఏమని అంటారట? యెహోవా మంచివాడని ఆ స్వరములు వినబడతాయట. అంతకంటే ముందు ఏంటంటే, అక్కడ మనుషులు నివాసం ఉండడానికి లేదు. ఆమెను చెప్పండి. మనుషులు నివాసం ఉండడానికి లేదు, జంతువులు నివాసం ఉండడానికి లేదు. ఆ స్థలం అంతా కూడా పాడైపోయిన స్థలముగా ఉన్నది కదా. మన యొక్క శరీరమే తీసుకుందాం, మన కుటుంబమే తీసుకుందాం, మన బిడ్డల్ని తీసుకుందాం, మన వ్యవస్థనే తీసుకుందాం, అంతా పాడైపోయింది. ఇక్కడ ఏమీ నివాసం ఉండడానికి లేదు, అక్కడ ఏం లేదు అని అక్కడనట
మరలా ఆనంద స్వరములు వినబడతాయి. అంటే పాడైపోయిన స్థలాలలో ఏం వినబడతాయి? ఆనందమైన స్వరము వినబడుతుందట. పెళ్లి కుమారుని యొక్క స్వరము, పెళ్లి కుమార్తె యొక్క స్వరము. దేవుని బిడ్డలారా, పెళ్లి కుమారుడు ఎవరంటే యేసు ప్రభు, ఆయన స్వరము నువ్వు వినబోతున్నావు. పెళ్లి కుమార్తె ఎవరంటే నీ స్వరము ఆయన వినాలనుకుంటున్నాడు. ఎవరు వినాలనుకుంటున్నారు? నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. పెళ్లి కుమారుడు ఏమంటున్నాడంటే ఆ యొక్క పాడైపోయిన స్థలముల్లో, నివాసము ఉండని ఒక పట్టణములో, నివాసము లేని ఒక జీవితములో నేను ఇక్కడ ఉండలేను, నేను బ్రతకలేను, నా జీవితం అయిపోయింది, నా కుటుంబం అయిపోయింది, నా బ్రతకైపోయింది, నేను చాలా లాస్ అయిపోయి ఉన్నాను అనుకున్నా, అక్కడనట ఆనంద స్వరమును వినాలని నీ పెళ్లి కుమారుడు కోరుతున్నాడట. నువ్వు కోరితే, నువ్వు మొరపెడితే ఏం జరుగుతుందో ఒకసారి 11వ వచనం కూడా చదువుదాం. యెహోవా మందిరంలోనికి స్తుతియాగములను తీసుకొని వచ్చు వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మనుషులైనను జంతువులైనను లేక పాడై ఉన్న ఈ స్థలములోను దాని పట్టణములన్నిటిలోను గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులు ఉందురు. ఏం చేస్తారట? గొర్రెలు లేవు, మందలు లేవు, ఇక్కడ ఈ స్థలంలో ఏం ఉండడానికి లేవు అని అంటే అక్కడనట మందలనట కాపర్లు పరుండబెడుచున్నారట. గొర్రెలను కాపర్లు ఎప్పుడు పడుకోబెడతారు? బొజ్జ నిండా బోవెట్టి కదా, బొజ్జ నిండా బోవెట్టి మంచి నీటి కాలువ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాటికి మంచిగా దాహము తీర్చి వాటిని తీసుకొని వచ్చి, చాలా ఎండ కొడుతూ ఉంటే ఒక పచ్చని వాతావరణంలోనికి తీసుకొని వచ్చి కాపర్లు నీ దేశంలో అంటే వారు తీసుకొని వచ్చి ఆ మందలను పడుకోబెడతారట. దేవుని బిడ్డ, అలసిపోయి ఉన్నావేమో, సొమ్మసిల్లి ఉన్నావేమో, చాలా వేదన అనుభవిస్తున్నావేమో, పాడైపోయిన స్థలములో మరలా నీ దేశములో మంచి కార్యములు జరగబోతున్నాయి. మంచిని నువ్వు చూడబోతున్నావు, పచ్చికను నువ్వు చూడబోతున్నావు, నువ్వు శాంతికరమైన జలముల యుద్ధకు నడవబోతున్నావు. ఒక ఊట నీ దగ్గరికి రాబోతున్నది. నీ కాపరి నిన్ను పరుండబెట్టబోతున్నాడు. అలసిపోయి కాదు, సొమ్మసిల్లి కాదు, మంచి భోజనము చేసి ఆనంద సంతోష సమాధానములతో ఆ దేవుని మందిరములోనికి బలులను తీసుకొచ్చి అర్పించి ప్రతి గానములు చేసి మరలా నీవు ప్రభును స్తుతించబోతున్నావు. ప్రభును మరలా నువ్వు ఆనందించబోతున్నావు. ఆ పెళ్లి కుమారుడు ఏమంటున్నాడంటే, పెళ్లి కుమార్తెతో నాకు మొరపెట్టు అంతే.